శుభాకాంక్షలు. నా పేరు జయశ్విత. నేను 6వ తరగతి చదువుతున్నాను. తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలోలుకు భాష మన తెలుగు భాష. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 29వ తేదీన ఒక ప్రత్యేక ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతో కృషి చేసిన వారే గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థి సులువుగా పాఠ్యాంశాలు ఉండాలని అనుకొని మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని, వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఆయన కృషిని గుర్తించి ఆయన పుట్టినరోజున అనగా ఆగస్టు 29వ తేదీన మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనిషి పుట్టిన తరువాత మొదటగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే. అదే మన మాతృభాష. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కానీ ఒక్క మానవుడికి మాత్రమే తమ మనసులో ఉన్న భావోద్వేగాలను బయట పెట్టడానికి భాష అనే ఒక పెద్ద ఆయుధం ఎప్పుడూ తోడుంటుంది. ఈ భాష ద్వారా భావాలను వ్యక్తపరచగలం. ఎన్ని భాషలున్నా మన తెలుగు భాష గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు భాషలో కవితలు, పద్యాలు, గేయాలు, ఛందస్సులు వంటివి ఉన్నాయి. వాటికవే సాటి, వాటికి లేవు పోటీ. అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. దీనిని బట్టి మనకు అర్థమవుతోంది మన తెలుగు భాష గొప్పతనం. కానీ ఈ రోజుల్లో కొంతమందికి తెలుగు భాషనే మర్చిపోతున్నారు. ఇక తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటామని అనుకోవడం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇలా మాట్లాడడం వల్ల కొందరికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇతర భాష వ్యామోహంలో పడి మన భాషను మక్కువ తగ్గించకూడదు. అలా అని ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు అని అనడం లేదు. తెలుగు రాని వారితో ఇతర భాషల్లో మాట్లాడితే అది తప్పు కాదు. కానీ తెలిసిన వారితో కూడా మాట్లాడితే అది మన భాషని తగ్గించినట్టు అవుతుంది. మాతృభాష తెల్లపాల వంటిది, పరభాష కోతపాల వంటిది అని అన్నారు కోమరాజు నారాయణ గారు. అనగా ఏ ప్రాంతం భాష వారికి అమ్మ లాంటిది. కనుక మనం మన మాతృభాషలోనే మాట్లాడుదాం అని తెలుపుతూ మరొకసారి నా హృదయపూర్వకంగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.